ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పక్షఫలములను గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయో ముందుగా మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, తొందరగా అలసిపోవడం కూడా జరుగుతుంది. ఆరోగ్యం సమయానికి సహకరించకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. మనశ్శాంతి కొరవుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది, కానీ కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు పోటీలు కూడా ఏర్పడతాయి. ఇతర వ్యాపారస్తులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆర్థిక పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కష్టానికి తగ్గ సంపూర్ణ ఫలితం లభిస్తుంది. కొందరు మిమ్మల్ని అవమానాలకు గురి చేస్తారు. అప్రమత్తంగా ఉండండి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. మీకు అధిక ఖర్చులు కూడా ఉండడం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కొరకు వైద్యపరంగా కొంత డబ్బు కూడా ఖర్చు చేయవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో అందరూ శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. వారితో ఆనందాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంది. మీ రహస్యాలను ఇతరులు తెలుసుకోవాలని తపన పడుతుంటారు. జాగ్రత్తగా ఉండండి. కోపం తగ్గించుకోండి. చిరునవ్వుతోటి సమాధానాన్ని చెప్పండి. మీరు ముందుకు సాగుతారు. అలాగే విద్యార్థులు సహచరులతో గొడవలు పడకండి. స్నేహితులతోటి గొడవలు పొందకండి. పోలీస్ స్టేషన్లు కేసులు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మతిమరుపుతనంతో బాధపడుతున్న వారు మెడిటేషన్, యోగా చేయండి. తప్పకుండా విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మీరు మెడిటేషన్ చేసుకోండి. సరి అయిన సమయానికి మందులు వాడండి. వైద్యులను సంప్రదించండి. ఆరోగ్యదాయకంగా ఉంటారు. ఈ ఫిబ్రవరిలో ప్రేమికులు కొంత వివాదాలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకరికొకరు ఒక చిన్న మాటకి పెద్ద గొడవలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆచితూచి అవసరమా కాదా అని ఆలోచించి ప్రేమికులు మాట్లాడుకోండి. అన్యోన్యతగా ఉంటారు. పెద్దల సహకారంతో వీరికి వివాహం చేసుకోవాలనేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి. తప్పకుండా అటుపక్కవారు ఇటుపక్కవారు, అమ్మాయి పక్కవారు అబ్బాయి పక్కవారు తప్పకుండా వివాహానికి ఒప్పుకోవడం కూడా జరుగుతుంది. వీరు తమ భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రేమికులు కొంత ఆర్థిక పరంగా ఎదగాలి అనేటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది వీరికి. ఈ మకర రాశి వారు అధికమైనటువంటి ఫలితాల్ని పొందడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించండి. మీకు వీలుంటే తిరుపతికి వెళ్ళి స్వామివారిని ఒకసారి దర్శించుకోండి. పిండితో చేసినటువంటి దీపాన్ని 5 ఒత్తులు వేసి స్వామివారి ముందు వెలిగించండి. తులసి దళాలతోటి స్వామివారికి అర్చన చేయించుకోండి. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని బాగా జపించండి. తప్పకుండా ఆర్థిక పరంగా బాగుంటారు. మీకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పక నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.